బైక్లలో నేను చెప్పేసిన లగేజ్ పెట్టకండి, లగేజ్ తీసేయండి అని చెప్పిన. సో అందరు లగేజ్ తీసేసిండ్రు. నేను నా బైక్ మీద తనలాడుతున్నా, వీళ్ళు చూడండి సైకిల్ మీద వచ్చేస్తున్నారు. జీవితమే ఒక ఆట, సాహసమే ఊబాట. फाइनली वी डिड इट. देखो हमारा गैंग. हाय बोलो ना, हाय बोलो. ఉమ్లింగ్ల దగ్గర అయితే ఇది చైనా టైం అయితే వెళ్ళిపోయింది. 4:12 అయితే అవుతుంది. చూడండి, ఇది ఇండియా టైం 1:43 అయితే అవుతుంది. ఇది 4:12 అయితే అవుతుంది. ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో ఎక్కడైనా హ్యాండ్ ఇస్తావు అనుకున్నా కానీ ఫైనల్గా అయితే తీసుకొచ్చేసినాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అనమాట. మన తమ్నేల్లో మెన్షన్ చేసినట్టుగా ఉమ్లింగ్లకు రీచ్ అయిన ఫస్ట్ తెలుగుడి నేనే అని తమ్నేల్లో టైటిల్ అయితే మెన్షన్ చేసిన కదా. సో దానికి ఒక రీజన్ అయితే ఉంది. అది ఏందనేది ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హాన్లే. ఈరోజు అయితే మనం ఫైనల్గా అయితే సెకండ్ టైం ఉమ్లింగ్లో అయితే వెళ్ళబోతున్నాం. అయితే 9:30 అయితే టైము. అందులో నుంచి అయితే 92 కిలోమీటర్స్ ఉంటుంది ఉమ్లింగ్లో. 2 రూట్లు ఉన్నాయి, 70 కిలోమీటర్స్ ఒకటి, 92 కిలోమీటర్స్. 72 కిలోమీటర్స్ వచ్చేసి 70 కిలోమీటర్స్ వచ్చేసి ఫుల్ అయితే హాఫ్ రోడ్ ఉంటుంది. ఆ రూట్ అయితే ఎంచుకోవట్లేదు. సో 92 కిలోమీటర్స్ రూట్ నుంచి వెళ్తున్నాం. ఇంతకుముందుకు ఏ రూట్ అయితే వెళ్ళినాం అదే రూట్ వెళ్తున్నాం. సో నా బండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మొత్తం వామప్ అయితే అయిపోతుంది. అందరు బైక్లలో నేను చెప్పేసిన లగేజ్ పెట్టకండి, లగేజ్ తీసేయండి అని చెప్పిన. సో అందరు లగేజ్ తీసేసిండ్రు. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఒక 10 మినిట్స్లో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం ఉమ్లింగ్లాకి. మన వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం ఉమ్లింగ్లాకి. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఉమ్లింగ్లాకి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అందరం అయితే రెడీ అయిపోయినాం. అందరూ అయితే స్టార్ట్ అయిపోయినాం, వచ్చేస్తున్నాం. నా బండి అయితే మంచిగా వామప్ అయిపోయింది. అరే నేను హెల్మెట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయినా. ముందర ఎక్కడైనా పెట్టుకుండా. నేను నా బైక్ మీద తనలాడుతున్నా, వీళ్ళు చూడండి సైకిల్ మీద వచ్చేస్తున్నారు. నా బండి అయితే ఇంతకుముందు కాడ పవర్ తీసుకుంటలేదు అసలు, ఎందుకేమో మస్తు స్లోగా వెళ్తుంది. పవర్ తీసుకోవట్లేదు. నేనైతే బండి పవర్ తోట నడుస్తా. వాళ్ళు సైకిల్ తోటి తొక్కుతున్నారు. అది కూడా 19,000 ఫీట్కి ఎప్పుడు వస్తారో వాళ్ళు. మనం ఇప్పుడు ఉన్నదైతే ఆల్మోస్ట్ 15,500 ఫీట్ ఉన్నాం సీ లెవెల్ నుంచి. ఫస్ట్ గేర్లో కూడా పవర్ దొరుకుతూనే లేదు అసలు. ఏమో మళ్ళీ ఒకసారి టర్నింగ్ అయినాక బాగానే పోతుంది. ఏడీవి నార్మల్ 390 వద్దంటే కూడా ఆఫ్ రోడ్లో వచ్చింది చూడండి వీళ్ళు. నేను చెప్పిన ఆఫ్ రోడ్లో వద్దండి అని చెప్పిన, వచ్చిండ్రు. ఇక్కడ చూడండి ఎట్లా ఎక్కుతారు వాళ్ళు. బైక్ డస్ నాట్ ఏ మ్యాటర్, స్కిల్స్ మ్యాటర్. చూసిన కదా ఇక్కడ రోడ్లు చూడండి ఎట్లున్నాయి, భయంకరంగా టర్నింగ్లు ఉన్నాయి. ఇప్పుడు డౌన్ హిల్ ఉంది కాబట్టి చాలా మంచిగా అయితే వెళ్ళిపోతుంది. మళ్ళా గుట్ట ఎక్కేది అయితే సచ్చ గొర్రె. ఉమ్లింగ్ లో వచ్చేసి గూగుల్ మ్యాప్స్ లో అస్సలు చూపియదు. ఏమో మళ్ళా గూగుల్ మ్యాప్స్ అప్డేట్ చేయలేదో, మళ్ళా ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఏదో తెలియదు నాకైతే. దెమ్చోక్ అని ఉంటది. ఆ దెమ్చోక్ వచ్చేసి చైనా బార్డర్ కి ఒక పక్కనే అనమాట. జస్ట్ ఒక 5 to 10 కిలోమీటర్స్ ఉంటది. అక్కడ నుంచి మన ఆర్మీ వాళ్ళది చెక్ పాయింట్, వాళ్ళది చెక్ పాయింట్ అయితే కనిపిస్తుంది. అరే వీళ్ళు ఎక్స్పల్స్ వాళ్ళు అయితే అస్సలు రావట్లేదు వీళ్ళిద్దరు.
బా ఇక్కడ ఆంజనేయుడు ఉన్నాడు. జై శ్రీరామ్. అమ్మ ఇంత పైన గుడి కట్టిండు ఆంజనేయ స్వామిది. జై శ్రీరామ్. జీవితమే ఒక ఆట, సాహసమే భూబాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లుంది, అది తిరిగిపోయింది కదా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ మాత్రం. మనలైతే నా కోసం ఆగిండ్రు, కొట్లాడుతున్నారు ఏందో వాళ్ళ భాషలో. వాళ్ళ పొద్దు నుంచి లొల్లే ఉంది, ఏం లొల్లి ఉందో ఏమో తెలియదు. సో ఇది వ్యూ అయితే ప్రజెంట్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. లైట్గా అయితే ఆక్సిజన్ కొంచెం ఫీల్ అవుతున్నా, లో ఆక్సిజన్, బట్ ఏం పర్లేదు, మనమైతే ఈజీగా వెళ్ళిపోతాం. ఇది మనకు మామూలే, ఆల్రెడీ మనం ఫేస్ చేసిందే. మన బండి అయితే ఇంతమందికి బాగానే వచ్చింది. ఇప్పుడు మన ఏమైందో ఇప్పుడు కొంచెం తనలాడుతుంది. బుజ్జి ఉమ్లింగ్లో ఒక్కటి చేయి బుజ్జి, ఇంకా ఉమ్లింగ్లో ఒక్కటి చేసి వెళ్దాం ప్లీజ్. నా కోసం ఉమ్లింగ్లో చేసేద్దాం మనమైతే, ఓకేనా? వీ కెన్ డూ ఇట్ విత్ బుజ్జి, ఓకేనా? ఈరోజు అయితే మన హెల్త్ అయితే ఓకే, ఏదన్నా సరే కానీ మన మైండ్ సెట్ తోటే స్టార్ట్ అవుతుంది. జ్వరం కానీ దరిద్రం కానీ ఏదైనా సరే మన మైండ్ సెట్ మనం ఎప్పుడు పాజిటివ్గా పెట్టుకుంటే మన బాడీ అంతాను పాజిటివ్గానే ఉంటుంది. ఓ ఎక్స్పల్స్ వల్ల నయ్యారా, ఎక్స్పల్స్ వారా, ఎక్స్పల్స్ నైదిక్రా. కొడుకులకు చెప్తే ఆరే 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 అంటున్నారు, వీళ్ళ ఇష్టం. నేనైతే చెప్పకాడికి చెప్పిన అరే వాళ్ళు కనిపిస్తలేరు రయ్యా, ఎక్స్పల్స్ వాళ్ళు ఆడొస్తున్నారు రయ్యా. దీనమ్మ ఇక్కడ వచ్చిన తర్వాత కాడవాడు ఉమ్లింగ్లో చిస్మిల్లే హాన్లే అని ఉంది. హాన్లే మేము ఇక్కడ నుంచి వచ్చినాం. సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళది. డెట్ పొటిలా అంట ఇది. పొటిలాలో ఏం లేదు, జస్ట్ ఒక బ్రో వాళ్ళది అది ఉంది అంతే, పొటిలా. ఫైనలీ వీఆర్ నియర్ టు ఉమ్లింగ్లా. యు ఆర్ అప్రోచింగ్ వరల్డ్ హైయెస్ట్ క్యాఫ్టేరియా కేఫ్. ఇంకా 1 కిలోమీటర్ మాత్రమే ఉంది ఉమ్లింగ్లాకి రీచ్ కావడానికి. 1/2 కిలోమీటర్ టు రీచ్ ద హైయెస్ట్ పాస్. ఎందుకంటే స్లో చేసినాక మళ్ళీ ఎక్కదు. సో గాయ్స్ ఫైనలీ వి డిడ్ ఇట్. Finally, after so many struggle, highest motorable pass in the world, Umlingla, 19,024 feet from sea level. మొత్తానికైతే మనమైతే రీచ్ అయిపోయినాం. మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది కదా, దాని బేస్ క్యాంప్ కంటే హైయెస్ట్ పాయింట్ అనమాట ఇది. ఫైనల్లీ వి డిడ్ ఇట్. బుజ్జి అసలు నాకైతే మాటలు రావట్లేదు నాకైతే. మనమైతే ఫైనల్ గా అయితే వచ్చేసినాం ఉమ్లింగ్లా. దేఖో హమారా గ్యాంగ్. హాయ్ బోలో అన్న, హాయ్ బోలో. ఈ గ్యాంగ్ తోటి అయితే నేను ఫైనల్ గా అయితే వచ్చేసిన ఉమ్లింగ్లాకి. బాయ్, హాయ్ బోలో. సో ఇప్పుడైతే పొద్దున్న నుంచి అయితే కింద స్టార్ట్ అయినప్పుడు మ్యాగీ అయితే తిన్నాం. ఇక్కడ వచ్చి ఫుడ్ దొరుకుతుంది అనుకున్నా కానీ నిన్న ఎవరో చీఫ్ వచ్చిందంట ఇక్కడ వీళ్ళకు. సో ఫుడ్ అయిపోయిందంట. సో ఒక డ్రింక్స్ తీసుకొని కొన్ని చాక్లెట్స్ అవి తిని ఇక్కడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడైతే అంత చలి లేదు, బయటికి వెళ్తే మాత్రం భయంకరమైన గాలితో చలి అండ్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే వస్తుంది. సో అందుకని దీంట్లో మేమైతే भाई कैसे है आपका एक्सपीरियंस? कैसे बहुत अच्छा लगा आपका एकदम मस्त आपका भाई आपका कैसे एक्सपीरियंस? ये कहाँ गया आपका? సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. చూడండి కార్లో వచ్చిండు, వీళ్ళు ఎగురుతున్నారు, మేము బైక్ మీద వచ్చినాం. అది కూడా మన టీఎస్ రిజిస్ట్రేషన్ అయిన బైక్ తోటి, హోండా షైన్ 125 అయినా 5 years ఓల్డ్ బైక్ విత్ 1,10,000 రీడింగ్. ఆ బైక్ పైన అయితే మనం అయితే వచ్చేసినాం. మన ఫస్ట్ బైక్ పైన అయితే
ఇక్కడికి వచ్చినాక నా ఆనందం అసలు ఎవరు పట్టలేరు. ఉమ్లింగ్లా దగ్గర అయితే ఇది చైనా టైం అయితే వెళ్ళిపోయింది. 4:12 అయితే అవుతుంది. ఇది చూడండి, ఇది ఇండియా టైం 1:43 అయితే అవుతుంది. ఇది 4:12 అయితే అవుతుంది. ఇందాకనైతే మీకు చూపించిన కదా 1:40 అని, ఇప్పుడే చేంజ్ అయిపోయింది చూడండి. మనమైతే ప్రజెంట్ చైనాలో ఉన్నాం. చైనా బార్డర్ ఇక్కడ నుంచి ఎంత తెలుసా, జస్ట్ 27 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఇక్కడ నుంచి. కానీ మనం వెళ్ళట్లేదు. నెక్స్ట్ టైం మనం డామినార్ మీద వచ్చినప్పుడు వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు కిందికి దిగొచ్చు ఈజీగానే, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు హై ఆల్టిట్యూడ్లో మనకేంది అంటే లైట్ ఫెయిల్ అయ్యే కొద్దీ విండ్ బ్లాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మనం అయితే రాలేము. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం చైనా బార్డర్కి అయితే వెళ్తాం. అది చైనా బార్డర్లో వచ్చేసి దెమ్చుక్ అనే విలేజ్ దగ్గర అక్కడైతే మన ఆర్మీ వాళ్ళ బేస్ క్యాంపు, చైనా వాళ్ళ బేస్ క్యాంప్ అయితే కనిపిస్తుంది. బార్డర్ జస్ట్ ఒక నది మాత్రమే సపరేట్ చేస్తుంది బార్డర్ని అయితే మాత్రం. సో గైస్, మనమైతే వచ్చేసినాం ఫైనల్గా హైయెస్ట్ మోటార్ బోట్ రోడ్ ఇన్ వరల్డ్ ఉమ్లింగ్లా దగ్గరికి అయితే. 19,024 feet ఫ్రమ్ సీ లెవెల్. మనమైతే మన బైక్ తీసుకొని అయితే వచ్చేసినాం, హోండా షైన్ బైక్ పైన. 5 years బైక్, ఆల్మోస్ట్ 1,10,000 రీడింగ్ అయితే తిరిగింది ఈ బైక్. ఆల్మోస్ట్ 18 days పట్టింది ఇక్కడ రావడానికి. ఫస్ట్ నేనైతే వచ్చిన 40 kilometers తిరిగిన తర్వాత నాకు ఉమ్లింగ్లాకి 40 kilometers వచ్చే దారిలో హెల్త్ ప్రాబ్లం వచ్చి రిటర్న్ అయితే వెళ్ళిపోయినా. సో లే వెళ్ళి మళ్ళీ మెడిసిన్ అవన్నీ తీసుకొని, ఆక్సిజన్ సిలిండర్ అవన్నీ తీసుకొని 1 day లేలో రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫుల్ పవర్ తోటి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చి మన బైక్ పైన అయితే ఉమ్లింగ్లాకి అయితే వచ్చేసిన. బ్రో, వెల్కమ్స్ యూ టు హైయెస్ట్ మోటార్ బోట్ పాస్ ఇన్ ద వరల్డ్ ఉమ్లింగ్లా. 19,024 feet ఫ్రమ్ సీ లెవెల్. సో ఫైనల్గా అయితే మన బైక్ వచ్చింది. సో మన బైక్ అయితే అరే దండం అయితే పెట్టేద్దాం. ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో ఎక్కడైనా హ్యాండ్ ఇస్తావు అనుకున్నా కానీ ఫైనల్గా అయితే తీసుకొచ్చేసినావు. వనపర్తి డిస్టిక్ నుంచి ఫస్ట్ నేనే అనమాట హోండా షైన్ బైక్ పైన ఇక్కడ దాకా రావడం. ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ బైక్ తీసుకొని ఇక్కడ దాకా రావడం. ఇప్పటిదాకా అయితే ఎవరు రాలేదు. పాన్గల్ నుంచి అయితే నేనే ఫస్ట్. వనపర్తి నుంచి అయితే వేరే బైక్ మీద వచ్చిండొచ్చు, హోండా షైన్ బైక్ పైన అయితే నేనే ఫస్ట్ వచ్చింది. సో ఇంకా మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వన్ ఆఫ్ ది డ్రీమ్ అయిన ఉమ్లింగ్లా అయితే కంప్లీట్ అయిపోయింది లదాఖ్ రైడ్లో. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం హాన్ లేక్ అయితే రిటర్న్ వెళ్ళిపోయి హాన్ లేక్ నుంచి లేక్ అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకు ఇక్కడ చూసుకుంటే మాత్రం చైనా బార్డర్ అయితే జస్ట్ 27 kilometers, కానీ వెళ్ళొచ్చు. డెమ్చోక్ అని ఉంటుంది విలేజ్. అది మన బార్డరు, మన ఇండియా బార్డరు చైనా బార్డరు పక్కనే ఉంటుంది. మధ్యలో ఒక నది అయితే సపరేట్ చేస్తుంటుంది. కానీ ఇప్పుడు అక్కడ వెళ్ళలేము, ఎందుకంటే మళ్ళీ డౌన్కి దిగిన తర్వాత లైట్ ఫెయిల్ అయ్యే కొద్దీ టైం అయ్యే కొద్దీ గాలి అయితే విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. చల్లగాలి కూడా ఎక్కువ వస్తుంటుంది, చలి పెడుతుంటుంది, ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువ అయిపోతున్నాయి. బైక్లో రెస్పాన్స్ అయితే ఉండదు. సో నెక్స్ట్ టైం మన డామినార్ తీసుకొని వచ్చినప్పుడు డెమ్చోక్ అండ్ చైనా బార్డర్ కూడా కవర్ చేద్దాం. సో ఇప్పటికాడికైతే మన బుజ్జితోటి అయితే మనమైతే కవర్ చేసేసినాం ఉమ్లింగ్లా. ఇప్పటిదాకా మీరందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా అయితే వచ్చిన నేను ఉమ్లింగ్లాకి అయితే రాగలిగిన, నేనైతే అచీవ్ చేయగలిగిన మై డ్రీమ్. సో హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడ నుంచి ఇక్కడ దాకా వ్యూస్ అవన్నీ ఎట్లా అనిపించినాం, మన స్ట్రగుల్ స్టార్టింగ్ నుంచి మొత్తం స్ట్రగుల్స్ తోటి వచ్చినాం. ఉమ్లింగ్లాకి ఫస్ట్ రీచ్ అయిన తెలుగుడినని ఎందుకు మెన్షన్ చేసిన అంటే, సో నార్మల్గా అందరూ 125cc బైక్ మీద చాలా మంది వస్తారు, సైకిల్ మీద వస్తారు, చాలా మంది నడుచుకుంటూ అయితే వస్తారు. సో అది కాదు మ్యాటర్. సో నేను ఎందుకు మెన్షన్ చేసిన తెలుగుడు ఫస్ట్ అంటే, సో నా బైక్ 5 years ఓల్డ్ బైక్ అనమాట. ఇది మన ఫస్ట్ బైక్. సో మన హోండా షైన్ బైక్ వచ్చేసి ఇప్పటికీ 1,10,000 kilometers అయితే తిరిగింది. సో అదే స్పెషల్ అనమాట. ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చినాం. సో అందుకనే ఫస్ట్ రీచ్ అయిన తెలుగుడినని మెన్షన్ చేసిన. సో తిట్టుకోకండి, ఈ ఉమ్లింగ్లాకి రావడానికి అంత ఈజీగా అయితే రీచ్ కాలేదు, చాలా స్ట్రగుల్ అయితే పడ్డా అనమాట. యాక్చువల్గా అయితే నేను ఇక్కడికి Day 12 రోజే మనం అయితే రీచ్ కావాలన్నమాట ఉమ్లింగ్లాకి. సో ఆ ఫుడ్ అనేది పడలేదన్నమాట. పడక మనకైతే బాగా హెడ్ ఏక్, ఏదో హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ టైప్ అయితే వచ్చింది. ఫుడ్ మంచిగా తిని మంచిగా రెస్ట్ తీసుకున్నాక మాత్రం మంచిగా అయితే ఉంది మన బాడీ అయితే మాత్రం. ఫుడ్ వల్లనే ఎఫెక్ట్ అయిందనమాట మనకి మెయిన్. సో ఫుడ్ అయితే మంచిగా తినండి. సో నా నుంచి వచ్చే సజెషన్ అయితే అదే, మంచిగా ఫుడ్ అయితే మంచిగా తినండి అండ్ డ్రై ఫ్రూట్స్ తినండి, ఎక్కువ వాటర్ తాగండి, డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకోండి. వీలైతే స్పేర్కి ఎంతకైనా మంచిది
ఒక ఆక్సిజన్ సిలిండర్ అయితే మెయింటైన్ చేయండి. ఉమ్లింగ్లో వెళ్తే మాత్రం చెప్పలేం, వెదర్ కండిషన్ ఎప్పుడు ఏం జరిగేది తెలియదు అనమాట. ఉమ్లింగ్లాకి మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే డే 12లో ఏమైందంటే ఒక సింగిల్ బ్రెడ్ తిని స్టార్ట్ అయినమాట. సో అది తినేసరికి అది ఇంకా అంతకుముందుకు రోజు కూడా సరిగా తినలేదు. సో దానివల్ల బాగా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట మనకు. అప్పుడు రిటర్న్ వెళ్ళిపోయింది. ఇంకా మనతో పాటు వచ్చిన ఢిల్లీ అన్న వాళ్ళ బైక్ కూడా ఖరాబ్ అయింది. సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాకు కూడా కొంచెం మళ్ళీ రికవర్ అయినట్టు ఉంటుందని ఇంకా ఒక్కరిని వెళ్తే అక్కడ చిక్కుకుపోతా అని వాళ్ళతో పాటు రిటర్న్ వచ్చిన అనమాట. అదే రీజన్ ఫస్ట్ టైం ఫెయిల్ కావడానికి. లే సిటీకి వెళ్ళి లే సిటీలో రెస్ట్ తీసుకొని మళ్ళీ అటు నుంచి కార్దుంగ్లా, నూబ్రా వ్యాలీ అవన్నీ, డిస్కిట్ అవన్నీ, ప్యాంగాంగ్ లేక్ అవన్నీ కవర్ చేసుకొచ్చిన అనమాట ఖాళీగా ఉండకుండా. అట్లా మళ్ళీ రికవర్ అయ్యి హ్యాండ్లేక్ వచ్చి మళ్ళీ ఉమ్లింగ్ లాగ్ అయితే కవర్ చేసిన. సో మన వల్ల కావట్లేదు, సో గివ్ అప్ ఇద్దామని అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, సో ఫస్ట్ టైం ఫెయిల్ అవుతారు. సో ఫెయిల్ అవుతారే నేను చేయలేకపోయినా అని అస్సలు బాధపడకండి, అదొక మీకు ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆ ఫెయిలియర్ మీరు ఎక్స్పీరియన్స్ చేసినందుకు నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ అయితే చేయరు అనమాట. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు ఫుడ్ వల్ల అట్లనే వెళ్ళిపోయినా కదా, సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఆ మిస్టేక్ చేయలేదు, ఫుడ్ మంచిది తిని అంత సెట్ చేసుకొని వెళ్ళిపోయినా అనమాట. మా సార్ ఇంగ్లీష్ సార్ ఒక కోడ్ చెప్తున్నాను అనమాట, రవి సార్ అని ఉంటుండే, ఏదైనా వర్క్ పెట్టుకుంటే మీరు ట్రై అగైన్ అండ్ ట్రై అగైన్ 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 అంటిల్ యూ సక్సెస్. అంటే ఏదైనా వర్క్ పెట్టుకుంటే మనం అది ఫెయిల్ అయినా ఏదైనా సరే కానీ ప్రయత్నిస్తూనే ఉండు, అది నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు, సో అది నువ్వు సాధించేంత వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలనే దానికి అర్థం అనమాట. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏమొచ్చినా అని మనం ప్రయత్నం మాత్రం ఆగొద్దనమాట. సో ఈ వీడియోలో మీరు కరెక్ట్ గమనిస్తే ఎక్స్పల్స్ స్టార్టింగ్ నుంచి వెనకాల పడిపోతుందని నేను వాళ్ళకి చెప్పిన, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా మనతో పాటు వచ్చిన అస్సాం వాళ్ళకు, అయినా వాళ్ళు నోటీస్ చేయలేదు. నేను బాగా నోటీస్ చేసిన, ఆల్మోస్ట్ ఒక 3 to 4 టైమ్స్ వాళ్ళకు చెప్పినా, మీకు కూడా వీడియోలో చూసింటారు. వాళ్ళు ఏంటంటే ఎక్స్పల్స్ వాళ్ళు చాలా మెల్లగా వస్తున్నారు అనమాట. ఏమైందంటే వాళ్ళ బైక్వి క్లచ్ ప్లేట్లు అయితే కాలిపోయినాయి అనమాట. రిటర్న్లో ఉమ్లింగ్లా నుంచి రిటర్న్ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ముందర వెళ్ళిపోయారు, నేను ఒక్కనే వీళ్ళ కోసం ఆగి వీళ్ళతో పాటు వచ్చిన అనమాట. వీళ్ళ బండి అసలు పవరే రావట్లేదు. సో ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తా, సో పక్క అయితే మిస్ కాకండి. చాలా అంటే చాలా హారబుల్గా అయితే అయింది, చాలా డేంజరస్గా అయితే జరిగింది. ఇలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుందని నేను అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు. రాత్రి 3 గంటలకు అయితే వాళ్ళు హ్యాండ్లేక్ వచ్చిన అనమాట ఉమ్లింగ్లో నుంచి. సో అది ఎట్లా వచ్చింది ఏందనేది చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు అయితే వెయిట్ చేయండి. సో అండ్ హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా, అర్థమైంది అనుకుంటున్నా, ఎందుకు ఈ థంబ్నెయిల్ పెట్టినది అనేది. సో తిట్టుకోకండి, సో నేను అట్లా పెట్టాలనుకొని పెట్టేసిన అనమాట. హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి, వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్ట్రగుల్ అయిపోయిన తర్వాత మనకు మిగిలేదు మొత్తం హ్యాపీ అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత అడ్వెంచరస్ చేసిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.